బోకా చోట్ల ఓన్లీ నాంపల్లిలో జరుగుతున్నాయి, ఇంకెక్కడైనా జరుగుతున్నాయా సార్? ఇంకా వేరే దగ్గర లేదా? ఎంఐఎం డామినేటెడ్ ఏరియా టోటల్ హైదరాబాద్, చంద్రయన్ గుట్ట, యాకుత్పురా, బహదూర్పురా, చార్ మినార్, మలక్పేట్, కార్వాన్, గోషామెహల్, నాంపల్లి, ఈ ఏరియాలో ఎంఐఎం ఉన్నది. ఈ ఏరియాలోనే బోకా చోట్లు ఉన్నాయి. ఇప్పుడు నాంపల్లి ఉన్నది, 3,20,000 మంది ఉంటారు. 1,00,000 బోకా చోట్లు విత్ ఎవిడెన్స్ ప్రూఫ్లు పట్టుకొని ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన. అంటే ఎవ్రీ థర్డ్ ఓటర్ బోకస్. ఇలా మీరు అన్నట్టుగా ఎవిడెన్స్ చూపించారు కదా సార్. 6,640,000 ఓట్లు మీరు విత్ ఎవిడెన్స్ చూపించారు. ఎలా చేశారు సార్? ఆ ప్రాసెస్ అంతా ఎలా చేశారు? మీ వెనకాల నుంచి మీ సపోర్ట్ తోటి ఇంత తెలివిగా, ఇంత ఒక అనొచ్చా మాట అనకూడదు, ఒక క్రిమినల్ మైండ్ గా వాళ్ళని బయట తీశారు. ఎలా? 20 years నా స్ట్రగుల్ ఉన్నది. నేను మున్సిపల్ ఆఫీస్ కి పోతే అందరు నా ఫ్యాన్స్, అందరు చెప్తారు అన్న అవకతవకలు ఉన్నాయి కానీ మేము ప్రూఫ్ ఇవ్వలేం, మా ఉద్యోగాలు పోతాయి. ఆర్టీఐ పబ్లిక్ ఏముంటది, రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో మనం ఏదైనా పంపిస్తే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో నేను 100 సార్లు పంపించిన కానీ నో ఇన్ఫర్మేషన్. మున్సిపల్ ఆఫీస్ నో ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్క గవర్నమెంట్ మెషినరీ దీనిలో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి సిఓ తెలంగాణ దగ్గర నుంచి అందరికీ తెలుసు దొంగలంగా పనులు అవుతున్నాయి కానీ ఎవరు ప్రూఫ్లు ఇస్తలేరు. నేనేం చేస్తా అంటే మీలాగా ఒక 50 నుంచి 60 మహిళలకు ఎడ్యుకేటెడ్ నా దగ్గర ఉద్యోగం చేయాలని తీసుకువచ్చిన. కూకట్పల్లిలో వార్ రూమ్ పెట్టిన. అక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్ లో ఎట్లా పట్టుకున్నా అంటే ఓట్లు, నాంపల్లిలో కూడా సేమ్ పోయినా కానీ హైదరాబాద్ లో ఎట్లా పోయినా అది చెప్తా. ప్రజాపాలన ఉన్నది, 6 గ్యారంటీస్ మేము ఇస్తున్నాం. ఆ మహిళలకు ప్రజాపాలనతో సంబంధం ఉన్నది అని ప్రతి ఒక్క ఇంట్లో పెట్టిన. ఒక రా ఏజెంట్ ఇట్లా ఉంటాడు, పెళ్ళంకు కూడా తెలియదు రాలో పని చేస్తున్నాడని, పాకిస్తాన్ కి డిస్ట్రాయ్ చేద్దామని పని చేస్తున్నాడని. అట్లనే సేమ్ నేనే చేసి ఓల్డ్ సిటీలో హైదరాబాద్ లో 6,64,000 ఓట్లు పట్టుకోవడానికి నాకు 70 days అయింది. 17 days నేను 15 hours పని చేసిన. ఆ మొత్తం 60 అప్పుడు 80 అమ్మాయిలు, 80 మహిళలు నా చెల్లెలు, వాళ్ళకు నేను రిక్వెస్ట్ చేసిన, మీకు జీతం అవసరం కానీ మీరు ఒక మంచి పని చేస్తున్నారు, మీ జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఫిరోజ్ ఖాన్ దగ్గర పని చేసినాం, ఒక మంచి మిషన్ లో పని చేసినాం, మీకు కూడా చాలా అభిమానం వస్తుంది, మీకు కూడా ఛాలెంజింగ్ ఉంటుంది. తో వాళ్ళు భయపడిన, మా మీద అటాక్ అయితే మా ఫ్యామిలీస్ కి తెలిస్తే, సో నేను కూర్చోపెట్టి అన్నా మీ ఇష్టం. 500 మంది వచ్చినారమ్మా, లాస్ట్ లో 70 మంది మిలిగినారు, 430 మంది వెళ్ళిపోయినారు భయపడి. నేనన్నా మీ జీతం మీకు ఎంత కావాలి, వాళ్ళు అన్నారు 30,000, నేనన్నా 40,000 ఇస్తా కానీ మీరు గట్టిగా ఉండండి, నాకు సపోర్ట్ చేయండి. ఒక మంచి పని కోసం దొంగ పని మనం బయట తీస్తున్నాం, మీ పేరు ఎక్కడ రాదు. వీళ్ళు ఎట్లా బుర్ఖా వేసుకొని బొకస్లు వేస్తారు, మీరు బుర్ఖా వేసుకొని పోయి ఇది పని తీసుకోండి, మీరు నోస్ పీస్ పెట్టుకోండి, ఎవ్వరు మీ ఫోటో కూడా తీయలేరు, ఎవ్వరు మీరు ఉన్నారని నాకే తెలియదు మీరు ఎవరని. సో వాళ్ళకు ఎట్లా తెలుస్తుంది, ఒక పని చేద్దాం అని నేను మోటివేట్ చేసిన. అండ్ నా బ్యాక్గ్రౌండ్, నా స్టోరీ, నా 20 years నుంచి స్ట్రగల్, నా ఇమాందారి అండ్ నా బోల్డ్నెస్, నా కరేజ్, నాలో నేచర్ ఉన్నది బాహుబలి, నాలో ఉన్నాడు భగత్ సింగ్, వాళ్ళందరికీ కనిపిస్తే వాళ్ళన్నారు ఫిరోజ్ అన్న గ్యారంటీ ఇస్తున్నారు కదా, చేద్దాం, ఒక మంచి పని చేద్దాం. ఎందుకంటే ఒకటి ఇలా చెప్తా, సరిత కానీ ఫిరోజ్ ఖాన్ కానీ బయట లోకం చూసే అవసరం లేదు, లోపల పోవాలి. లోపల పోతేనే డెవిల్ ఉన్నాడు, లోపల పోతేనే ఏంజల్ ఉన్నాడు, అంతే. దానికి గెలకాలి. నువ్వు ఏంజల్ కి గెలిస్తే విప్లవం వస్తుంది, డెవిల్ కి గెలికితే కరప్షన్ అవుతుంది. సో నేను ఆ విప్లవం వాళ్ళలో తీసుకువచ్చిన ఒక రియలైజేషన్. సో వాళ్ళు రియలైజ్ అయ్యి అందరు కలిసేసి ఎంత వారం ఫస్ట్ వీక్
వాళ్ళు డిమోటివేటెడ్ ఉన్నారు. అయితది కాదు. కానీ మా 6 గ్యారంటీస్ ఎంత అట్రాక్టివ్ అంటే ఇంట్లోపల పోతనే ధన్ మొత్తం ఇల్లు స్టోరీ చెప్పేస్తున్నాం. మా ఇంట్లో ఇంతమంది ఉన్నారు, మాకు ఇంత పిల్లలు, అది ఇది, మాకు ఇల్లు లేదు, మాకు బండి లేదు, మాకు ఆరోగ్యం ఇది ప్రాబ్లం, మాకు ఇంత అప్పు ఉన్నది, డైలీ ఫైనాన్స్ ఇంత కట్టం, అన్ని. మా పాపకి పెళ్లి అయితలేదు, 25 years అయిపోయింది, 10-20 మంది వచ్చినారు, పెళ్లికి ఒప్పుకోలేదు, అన్ని చెప్పేస్తున్నారు. నాకు వాళ్ళు ఫోన్ చేసి ఏం తీసుకోవాలంటే ఏం పెట్టగలదు, ఎంతమంది ఉన్నారు ఈ హౌస్ నంబర్ లో, మేము చెకింగ్ చేస్తాం. చెకింగ్ చేస్తే అస్సలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌసే లేవు, అక్కడ హోటల్ ఉన్నారు, ఇల్లు ఉన్నది. ఇప్పుడు యాకుత్పురాలో ఒక ఇల్లు 200 square yards, మాక్సిమం 20 మంది ఉండవచ్చు, దానిలో 600 చేంజ్ హోటల్స్ ఉన్నాయి. మలక్పేటలో ఒక ఇల్లు పట్టుకున్నాం, 150 square yards, 20 మంది ఎక్కువ, దానిలో 452 హోటల్స్ ఉన్నాయి. ఇట్లా మొత్తం డబల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు చనిపోయినారు, వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేస్తున్నారు. సో నేను ఒక ఛానల్ కి చెప్పిన, అరే మీ నాన్న చనిపోయినాడు కదా, నాన్నతో కలవాలి అంటే స్వర్గంకి పోవాలి, అవసరం లేదు ఎలక్షన్ లో ఆ బూత్ కి రా, మీ నాన్న వస్తాడు, నాన్నతో వచ్చి కలిసిపో. ఇట్లాంటి పరిస్థితి.